లవకుశ చిత్రపటంలో ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ వాల్మీకి రామాయణంలోనే ఉన్నాయి. కానీ అలాంటివి అన్నీ అబద్ధం. అసలు యుద్ధమే వారి మధ్య జరగలేదంటాడు మన అనంతుడు. వాల్మీకి రామాయణంలో రావణాసురుడు విలన్ అంటాడు, దుష్టుడు అంటారు. ఆయనలో గొప్ప గుణాలు లేవా? ఆయన పౌలస్య బ్రహ్మం మనమడు. తెల్లవారిలోపు 1,000 శివలింగాలకు అభిషేకం చేసేవాడని రామాయణం చెప్తుంది. ఆయన గొప్ప శివభక్తుడు, మహాపండితుడు. రామరావణ యుద్ధానికి కూడా ముహూర్తం ఆయనే నిర్ణయించాడు అని అంటారు. కానీ పరస్త్రీని ఎత్తుకుపోవడం, మితిమీరిన అహంకారం ఉండటం లాంటి బలహీనతలతో అతను పతనమయ్యాడు. శ్రీరాముడు రఘువంశోత్తముడు, మహానుభావుడు, దేవుడు. అదే శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి వధించాడు. వలిచి వచ్చిన శూర్పణఖ అనే స్త్రీని లక్ష్మణుడి చేత ముక్కు చెవులు కోపించి ఒక వికారిగా చేశాడు. శూద్రుడైన శంభుకణుడు చాటుగా వేదం చదువుతున్నాడని, దాని వలన ధర్మం దారి తప్పిందని, అందువలనే తన భార్య మృత శిశువుని కన్నదని, ఒక బ్రాహ్మణుడి ఫిర్యాదు మేరకు ధర్మరక్షణ పేరుతో శూద్ర శంభుకుడిని ఏమాత్రం విచారణ చేయకుండా వధించాడు రాముడు. నిండు గర్భిణీగా ఉన్న సీతామాతను అడవుల పాలు చేశాడు. అయినప్పటికీ రాముణ్ణి దేవుడిగా పూజిస్తున్నారు కదా. పురాణాలను, ఇతిహాసాలను, సినిమాలను తీసేటప్పుడు కొన్ని పాత్రల్లోని గొప్పతనాలను, అలానే కొన్ని పాత్రల్లోని దుష్టత్వాలను లేదా బలహీనతలను ఎత్తి చూపుతూ తీస్తుంటారు. అది ఒక సినిమా. పురాణాలను, ఇతిహాసాలను తీసుకొని ప్రస్తుత సమాజానికి అనుగుణంగా కనెక్ట్ చేయటమే రచయిత చేయవలసిన పని. ఇప్పటి సమాజానికి ఆ పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ ఏ విధంగా ఉపయోగపడతాయో ఆధునీకరించి రాయడం, తెలియచేయడం రచయిత యొక్క క్రియేటివిటీ. ఈ మాట చలం